చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ హిస్టరీలో మొట్టమొదటిసారి 94 స్థానాలకి అభ్యర్థులకు ప్రకటించడం ఇది ఒక శుభ పరిణామం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక దుర్మార్గుడి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత అనుభవం కలిగినటువంటి నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిపై ఉంది. కాబట్టి గత 6 మాసాల నుంచి చాలా పిన్ పాయింట్గా అన్ని సర్వేలు చేయడం కానీ, వ్యక్తిగతంగా సమాచారం తీసుకొని ఈరోజు ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈరోజు అభ్యర్థుల్ని ప్రకటించారు. చాలా మంచి పరిణామం. అందులో భాగంగా టెక్కల్ నియోజకవర్గానికి నన్ను శాసనసభ్యుడిగా అధ్యక్షుల వారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఒక అచంచలమైనటువంటి నమ్మకం, విశ్వాసంతో ఈరోజు ప్రకటించారు. వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం, మళ్ళీ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ డంపింగ్ మెజార్టీతో గెలిచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కానుకగా ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం.